హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మమ్మీ ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? హోటల్కి. ఏ రెస్టారెంట్కి? ఫైర్ స్టోన్ గ్రిల్. ఓకే, ముందు మనం ఫ్రెష్ అవ్వాలి కదా. అవును. ఫ్రెష్ అవుద్దామా? ఓకే, అప్పుడు చూద్దాం. రెడీ అయిపోయారు మమ్మ? బయలుదేరదామా? లెట్స్ గో. మనం హైదరాబాద్ వచ్చి అప్పుడే 2 days అయిపోయింది. లాస్ట్గా అప్లోడ్ చేసిన వీడియో చూసే ఉంటారు. హౌస్ వార్మింగ్ పనిలో చాలా బిజీగా ఉన్నాం అనమాట. అందుకే ఎక్కడికి వెళ్ళలేకపోయాము. సో అక్కడ అడిగితే అలా లూలు మాల్కి వెళ్దాము, రీసెంట్గా ఓపెన్ అయిందని చెప్పింది. ఇది JNTU అనమాట. ఈ లూలు మాల్ కూడా రీసెంట్గానే 6 months బ్యాక్ ఓపెన్ అయింది. చాలా అంటే చాలా రచ్చ అయింది ఓపెన్ అయిన రోజు. మీరు ఏదైనా యూట్యూబ్లో చూసే ఉంటారు. మొత్తం స్కామ్ లాంటివి మొత్తం అన్నీ తినేసి ఫుడ్ ఐటమ్స్ అన్నీ బయట వదిలేసి చాలా అయ్యింది రచ్చ. ఇది KPHB రైతు బజార్ అనమాట, చాలా ఫేమస్. ఈ లూలు మాల్ ప్లేస్లో ఇంతకుముందు మంజీరా మాల్ అని ఉండేది. అది తీసేసి దుబాయ్ వాళ్ళు పెట్టారనమాట లూలు మాల్ అని. సో మనం లూలు మాల్ అయితే రీచ్ అయిపోయాము. ఇది లూలు మాల్ లోపల. ఇది మొత్తం దుబాయ్ వాళ్ళది అనమాట. ముందు నేను మా మమ్మీ మోక్షిత్ కలిపి వెళ్ళిపోయాము లూలు మాల్కి. మా అక్క బావ మీద కలిసి బండి మీద వస్తున్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. అలాగా వాళ్ళు వచ్చే లోపల మనం పైకి వెళ్దామని చెప్పి అలా వెళ్తున్నాము నేను మోక్షిత్ మమ్మీ. ఇక్కడైతే అసలు తెలియలేని బ్రాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి, క్లోత్స్ బ్రాండ్స్. ఇది లూలు మాల్లో 3rd floor. ఇదంతా ఫుడ్ కోర్ట్. మేము రావడం ఫస్ట్ టైం అని చెప్పి అక్కడ మోక్షిత్ మొత్తం అంతా గైడ్ చేస్తాను అనమాట. ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుందని. ఎలానో అక్కడికి వచ్చాము, లంచ్ టైం కూడా అయిందని చెప్పి మేము లంచ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇదేదో ఫైర్ స్టోన్ గ్రిల్ రెస్టారెంట్ అంట, బఫెట్ అనమాట. అన్లిమిటెడ్ బఫెట్ ఉంటుంది. ఇక్కడ ఈ కౌంటర్ దగ్గర మనం బుక్ చేసుకోవాలంట టేబుల్. చలో, సో ఒక బుక్ చేసుకొని లోపలికి వెళ్తాం మేము. ఇది ఎంట్రన్స్. స్టార్టింగ్ అయితే ఎంట్రన్స్ చాలా బాగుంది. అది ఫైర్ కాదు, అది లోపలికి ఎంటర్ అయిన తర్వాత అంబియన్స్ అది చాలా బాగుంది. ఆ సిట్టింగ్ కానీ అంబియన్స్ కానీ ఒక పబ్కమ్ రెస్టారెంట్లో అనిపించింది. 5 members. సో మేము వెళ్ళి కూర్చున్న ఒక 10 minutes తర్వాత మా అక్క బావ మీద కూడా వచ్చారు. ఇక్కడ మీద చూడండి, అక్కడి నుంచి హాయిగా ఉంటుంది. ఇది బఫెట్ కదా, మేము వచ్చేగానే గ్రిల్ అయితే పెట్టేశారు. ఇక్కడ లైవ్ మ్యూజిక్ బ్యాండ్ కూడా ఉంది. కాకపోతే మేము ఉన్నప్పుడు ప్లే చేయలేదు, ఈవినింగ్ ప్లే చేస్తారేమో. అక్కడ గ్రిల్ మీద రోస్టింగ్కి బటర్ రాస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని అడిగారు వెజ్జా నాన్ వెజ్జా అని. మనం నాన్ వెజ్జే కాబట్టి ఇంకా లైన్గా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి తెచ్చారు. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఇంకా చికెన్లోని కొన్ని టైప్స్ వెరైటీస్ అవి కూడా తీసుకొచ్చారు అన్నీనా. అమ్మో, సూపరా. ఇవి అక్కడ మాకు గ్రిల్ మీద పెట్టిన ఐటమ్స్ అన్నీ. ఇవి ఇంకా ఓన్లీ స్టార్టర్సే, వీటికే సగం కడుపు నిండిపోయింది. స్టార్టర్స్ అయితే మనం ఏం అడిగితే అది వాళ్ళే తెచ్చిస్తారు. కానీ మెయిన్ కోర్స్ అయితే మనకు కావాల్సింది మనమే తెచ్చుకోవచ్చు వెళ్ళి. చూడండి, ఇవన్నీ మెయిన్ కోర్సే. వెజ్ సూప్ ఉంది, నాన్ వెజ్ సూప్ ఉంది, ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రైస్, పప్పు, సాంబార్ అన్నీ ఇక్కడే ఉంటాయి మెయిన్ కోర్స్ కాబట్టి. ఫ్రైడ్ రైస్, నూడిల్స్ కూడా ఉంటాయి. మీద చూడండి చూపిస్తుంది అక్కడ. స్టార్టర్స్ మెయిన్ కోర్సే కాకుండా డిజర్ట్స్ కూడా ఉంటాయి. ఇవి మనకు నచ్చినన్ని తీసుకోవచ్చు. మనకి ఏం నచ్చితే అది ప్లేట్లో వేసుకొని తెచ్చుకొని మన టేబుల్ దగ్గరకు వచ్చి తినొచ్చు అనమాట. మన ఇష్టం, నాన్ ఏదైనా. తర్వాత మా అమ్మ వాళ్ళు చాక్లెట్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళారు, ఆడుకున్నారు కాసేపు.
తర్వాత మీదకి పానీపూరి కావాలంటే పానీపూరి దగ్గరికి వెళ్ళాము. అక్కడే పానీపూరి ఉన్నాయి, పిజ్జా ఉన్నాయి. పిజ్జాలో వెజ్ పిజ్జా, నాన్ వెజ్ పిజ్జా మనకి ఎలా కావాలంటే అలా కూడా ఉన్నాయి. అండ్ లాస్ట్లో ఐస్ క్రీమ్స్తో కంప్లీట్ చేసాము. అక్కడ ఉన్న అన్ని రకాల ఐస్ క్రీమ్స్ కూడా మేము టేస్ట్ చేసాము. అంత అయిపోయాక ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. నేను ఈ పిక్ మేధాకి తీసానని చెప్పి మేధా కూడా నాకు అలాంటి పిక్ తీస్తానని చెప్పి పిక్ తీసింది. చాలా బాగా వచ్చింది. And thank you for watching. Please subscribe for more videos.